మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షుడు దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ మాదర్ సాహెబ్. ఈ క్రమంలో ఆయా వాహనాలను రద్దు చేయడానికి 4 కారణాలు ఉన్నాయని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షుడు దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ మాదర్ సాహెబ్ తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఇవ్వాల్సిన వాహనాలను 4 రోడ్ల జంక్షన్లో నిలిపి పంపిణీ చేశారు. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక లబ్ధిదారులు రోజువారీ పనులు మానుకుని ఎదురు చూశారు. రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్నారు. వేలాది టన్నుల బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టులకు అక్రమంగా తరలించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలోని రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని తిరిగి జూన్ 1 నుండి రేషన్ దుకాణాలకి అప్పగించామన్నారు. ప్రతి నెల 1 నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు దుకాణాల ద్వారా పేదలు రేషన్ సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. ఇక్కడ ఏ దుకాణంలో అయినా లబ్ధిదారులు సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో రేషన్ కార్డు హోల్డర్లకి బియ్యం తీసుకోకపోతే బియ్యానికి బదులు డబ్బులు వడ్డించే పథకాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. మరి ఈ పథకాలన్నిటి కూడా సంక్షేమ కార్యక్రమాల్ని మరి సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను. ఎవరైతే రేషన్ షాప్కి వచ్చి సరుకు తీసుకొని పోలేరో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వారి ఇళ్లకే రేషన్ డీలర్ వచ్చి సరుకులు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి కొత్తగా రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో వారంతా కూడా మరి త్వరలోనే మరి రాబోయే మరి ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. మరి ఇప్పటికే మరి మహిళలకు గ్యాస్ పథకం ఇస్తామని చెప్పి అన్నమాట ప్రకారం గ్యాస్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరి మీకు 3 సిలిండర్లకి సంబంధించిన డబ్బు కూడా మీ ఖాతాలో ముందుగానే వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మరి జూన్ నెలలో మరి తల్లికి వందన కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు స్కూల్ పోయి పిల్లలకి ఒక్కొక్కరు 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో కానీ లేదా స్కూల్ యాజమాన్యానికి కానీ చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే అన్నదాత సుఖీభవ రైతులు కూడా వచ్చే జూన్ నెలలోనే ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ఈ ప్రజలందరికీ కూడా సరుకులు అందే విధంగా ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మరి ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఉదయం, సాయంత్రం 2 పూట్ల ప్రజలకి ఈ రేషన్ సరుకు ఇవ్వడం కోసం షాపులు తీసుకుంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. గతంలో మరి వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ వాహనాలు వచ్చి ఏదో ఒక గంట రేషన్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఆ రేషన్ అందరికీ అందేది కూడా కాదు. కొంతమందికి మాత్రమే ఆ రేషన్ ఇచ్చి వాహనాలు వెళ్ళిపోయి రేషన్ బియ్యం మొత్తాన్ని కూడా మరి ఎగుమతి చేసి అమ్ముకొని రేషన్ మాఫియా, రాష్ట్రం మొత్తం రేషన్ మాఫియా తయారైన సంఘటనలు కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి అది దూరం పెట్టాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉన్న రేషన్ షాపులందరూ మూసేసి వాహనాల ద్వారా సరుకులు అందిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో పేద ప్రజలకు సరుకులు అందించకుండా ఒక గంట సరుకులు ఇచ్చి వాహనాలు వెళ్ళిపోయాయి. ఆ వాహనాల ఖర్చు కూడా సుమారు దగ్గర 9,000 కోట్ల రూపాయలు అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రతి నెల వాహనానికి 18,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ దుబారా ఖర్చు నివారించడం కోసం, ప్రజలకు సరుకులు అందుబాటులో ఇవ్వడం కోసం ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరలా షాపుల ద్వారానే సరుకులు అందించాలని మంచి ఉద్దేశంతో చేసుకున్నాను. కాబట్టి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాను. ప్రభుత్వం కల్పించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చక్కగా వినియోగించుకొని మీరు మంచి అభివృద్ధి సాధించాలా. అలాగే మరి ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఎన్నికల ముందు చెప్పామో రేపు 16,500 మందికి నిరుద్యోగుల టీచర్ల మొత్తానికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అలాగే మరి కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నాం. ప్రభుత్వ శాఖలు అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకి ఉపాధి కల్పించే ఏర్పాటు కూడా మరి ప్రభుత్వం చేస్తుంది. మరి అన్నమాట ప్రకారం 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న మాట
నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మంచి ప్రభుత్వానికి మీరు ఎప్పుడు అండదండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పక్క భవాని పక్క పొలం ఉందా? పొలంకి ఇల్లు పెట్టి ఇల్లు కట్టి చూస్తాం.